exam, and after a day's interaction with you, let us get into another topic. I hope my voice is audible. Ma'am, am I audible? Yes, sir. Thank you. See, gradually, if you look at topics and how we dealt them, we understand that every topic is connected with one another. Let us say, first, we have learned about our environment and people. ఓకే, సో మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు, వాళ్ళ గురించి మనం నేర్చుకున్న తర్వాత మనం ఏ ఏ పనులు చేస్తాం రోజు, మనం చేసేటటువంటి పనులు మనల్ని ఏ రకంగా ప్రభావితం చేస్తాయి, మన టైం టేబుల్, మన డైలీ యాక్టివిటీస్. సో వాటిని మనం ఒకసారి చెక్ చేసుకోవటం వల్ల మనం మన లైఫ్ని, మన కెరియర్ని ఇంకా ఎంత చక్కగా పెట్టుకోవచ్చు అన్నది చూసాం. ఆ తర్వాత ఈ ప్రాసెస్లో we have also learned how we are connected to family, how the family members are connected to us. ఫ్యామిలీతో మనకు ఉన్నటువంటి అనుబంధం, మనకున్నటువంటి సత్సంబంధం మనం మాట్లాడుకున్నాం. అండ్ we also learned about the sacrifice made by our parents for our growth, for our well-being. మనం బాగుండాలి అని చెప్పేసి మన పేరెంట్స్ మనల్ని ఎలా చూసుకుంటారు, మన కోసం వాళ్ళు ఎంత త్యాగం చేస్తారు. సో మనం వాళ్ళకి ఏ విధంగా ఉండాలి, వాళ్ళతో ఎలా ఉండాలి, వాళ్ళకి మనం ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఆ సెల్ఫ్లెస్ సర్వీస్, సెల్ఫ్లెస్ అంటే వాళ్ళు నిస్వార్థంగా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించకుండా నా పిల్లలు బాగుండాలి అని చెప్పేసి వాళ్ళు చేసేటటువంటి ఆ యాక్టివిటీస్, మన కోసం చేస్తున్న పనులు. ఆ తర్వాత మనం ఒక టీనేజర్గా మనం వాళ్ళకి ఎలా ఉండాలి, మనం మన ఇంట్లో ఉన్నటువంటి మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో మనం ఎలా ఉండాలి. సో అలా ఉండటం వల్ల మన ఫ్యామిలీ ఎలా ఉంటుంది, మన ఫ్యామిలీని ఒక ఆనంద నిలయంగా మార్చాలి అని అంటే ఏమేం చేయాలి అన్నటువంటి కొన్ని కీ కాన్సెప్ట్స్ మనం ఇంతవరకు నేర్చుకున్నాం. సో ఇలాగనే ఇంకా మన పర్సనాలిటీని, మన వ్యక్తిత్వాన్ని మార్చగలిగేటటువంటి ఇంకొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్, బ్యూటిఫుల్ బాండ్ ఇన్ లైఫ్ ఏమై ఉండొచ్చు. సో ఇంతవరకు మనం చదివినటువంటి విన్నటువంటి ఇవి కాకుండా మనల్ని, మన వ్యక్తిత్వాన్ని, మన జీవితాన్ని మార్చగలిగే, ప్రభావితం చేయగలిగే ఇంకొక రిలేషన్షిప్ ఏదై ఉంటుంది? కెన్ ఎనీవన్ గెస్? కెన్ ఎనీవన్ గెస్ ఏమై ఉండొచ్చు అది? సైలెన్స్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, సైలెన్స్ మనల్ని బాగానే మారుస్తుంది. ఇంకా if you know the answer, if you don't want to talk, you may text. Okay, chat box lo text cheyochu like you people did yesterday. So really once again I thank you all. It was nice interacting with you people. You responded very well. Glad to see such kind of participation. Okay, so you must have seen many movies, you must have seen various life incidents, you might have witnessed or you might have heard many people telling you. అవునా, చాలా సినిమాల్లో మనం చూసుంటాం, మన మన లేదంటే ఎక్కడైనా మనం వినుంటాం, ఎక్కడైనా మనం చూసుంటాం. ఏంటినంటే మనల్ని, మన ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత మనల్ని అత్యధికంగా ప్రేరేపించే వాళ్ళు ఎవరు? మన ఫ్రెండ్స్. ఓకే, సో మనం ఈ రోజు నుంచి మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే మై ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్. నాకున్నటువంటి నా స్నేహితులు, నాకున్నటువంటి నా క్లాస్మేట్స్ హూ స్టడీ విత్ us, ఎవరైతే మనతో చదువుతూ ఉంటారో వాళ్ళ గురించి అనమాట. సో విల్ సమ్వన్ టెల్ మీ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ ఫ్రెండ్ అండ్ ఎ క్లాస్మేట్? Sanya, Sanya is there, no? So Sanya, will you be able to tell me the difference between friend and classmate? So there is a mobile device named Sanya. If you are spoke, please let your students speak.
If you're a student, please respond. ఎవరైనా చెప్తారా డిఫరెన్స్? ఫ్రెండ్ క్లాస్మేట్స్ కి డిఫరెన్స్ ఏంటి? విల్ ఎనీవన్ టెల్ మీ? మీకు తెలిసే ఉంటుంది కదా, మీకు ఈ లైఫ్ లో మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటారు. Who is going to tell me? Jayalakshmi garu, ready to answer? You're speaking, but your voice is not clear. Voice is not clear. Voice is not clear. Please text in the voice. Please text in the box. Dilip, will you answer me? Dilip, will you answer me? The difference between a friend and a... హరేంద్ర చెప్తావా? హరేంద్ర వీడియో ఆఫ్ చేసుకుని మాట్లాడచ్చు, పర్వాలేదు. హరేంద్ర, will you tell me answer? Will you answer me? The difference between a friend and a classmate. ఇంతమంది ఉన్నారు, మీకు తెలుసు కదా ఇది. Come on, I am waiting for that courageous person to come forward and answer. Anyone? No one? చాట్ బాక్స్ లో కూడా ఆన్సర్ రాలేదు. ఇంత టఫ్ క్వశ్చన్ అడిగాను నేను. Is it true that I questioned you with a tough one? Okay then. So we will have so much to learn in this topic in that case. Okay. So friend and classmate, both are different. So try to respond in the text box, at least chat box, okay? మీకున్నటువంటి ఫ్రెండ్స్ అందరూ మీ క్లాస్మేట్స్ అవ్వాలా? మీకున్నటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా మీ క్లాస్మేట్స్ అయ్యే ఉండాలా? మీ క్లాస్మేట్స్ అందరూ నీకు ఫ్రెండ్స్ అయి ఉండాలా? వాట్ ఈస్ యువర్ ఆన్సర్ ఫర్ దీస్ క్వశ్చన్స్? నీ క్లాస్మేట్స్ అందరూ నీ ఫ్రెండ్స్ అవ్వాలా, లేదా నీ ఫ్రెండ్స్ అందరూ నీ క్లాస్మేట్స్ అయి ఉండాలా? ఆన్సర్ లేదా? దీనికి కూడా ఆన్సర్ లేదా? ఫ్రెండ్స్ మొత్తం. శివ చెప్పు. యు స్టార్టెడ్ ఆన్సరింగ్. శివ, ఫ్రెండ్స్ మొత్తం అన్మ్యూట్ క్లాస్మేట్స్ కావాలి సార్. ఫ్రెండ్స్ వన్స్ అగైన్ ఆన్సర్. క్లాస్మేట్స్ మొత్తం ఫ్రెండ్స్ కావాలి. క్లాస్మేట్స్ మొత్తం ఫ్రెండ్స్ కావాలి. ఓకే. ఫ్రెండ్స్ మొత్తం క్లాస్మేట్స్ కావాలి. Wow, good answer from Jayalakshmi. Well texted. Classmates are part of a class. Very clear. Classmates are a part of class. They study along with you. Maybe you are doing a course together. So it could be that they are your classmates. You are studying together. Hari, you want to say something? Hari, you want to say something? Please mute yourself if you don't want to. Okay. So whereas friend is a part of life. Friend is a part of life. Yesterday I screened you a slide. Okay. నిన్న మనం ఒక స్లైడ్ చూసాం కదా, ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ or close friend, anything you go with, there is end. Okay, there is some end we said, but let us understand, as long as there is a friend for you, as long as you have someone who is really trustworthy, whom you can fully trust,
whom you can happily go with whom you can happily share your feelings, is a person called your friend. అవునా? సో ఈ రోజుల్లో మన తల్లిదండ్రులతో కూడా మనం కొన్ని విషయాలు చెప్పుకోవాలంటే భయపడతామేమో. బట్ విత్ ఫ్రెండ్స్ we feel free to share everything. ఫ్రెండ్స్తో మాత్రం మనం అన్ని విషయాలు చెప్పుకుంటాం అనమాట. సో అందుకనే లైఫ్లో కూడా ద బెస్ట్ పార్ట్ ఈస్ యూ హ్యావ్ అ గుడ్ ఫ్రెండ్. సో దే డిఫైన్ అవర్ పర్సనాలిటీ. మనకు ఉన్నటువంటి ఆ గుర్తింపు, మనకు ఒక మంచి పేరు లేదా మనకి ఒక గుడ్ ఇంప్రెషన్ మనం క్రియేట్ చేసుకోవాలనుకున్నట్లయితే మనం ఒక గుడ్ ఫ్రెండ్షిప్ జోన్లోనికి వెళ్ళాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి అంత ఇంపార్టెంట్. ఓకే, సో వాళ్ళు మనల్ని గైడ్ చేస్తారు, మనం వాళ్ళని గైడ్ చేయొచ్చు. సో ఇది చాలా వరకు ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటే ఏజ్ మేట్స్. సో క్లాస్మేట్స్ కాకుండా మేబీ దే ఆర్ ఆఫ్ ఈక్వల్ ఏజ్ టు యూ. ఓకే, మీరు చిన్నప్పుడు వాళ్ళతో కలిసి ఉండొచ్చు, చిన్నప్పుడు వాళ్ళతో కలిసి చదివి ఉండొచ్చు, లేదా వాళ్ళు మీకు సీనియర్స్ అవ్వచ్చు, జూనియర్స్ అవ్వచ్చు. కానీ యూ విల్ అండర్స్టాండ్ దట్ దిస్ పర్సన్ ఈస్ సమ్వన్ హూమ్ ఐ కెన్ ట్రస్ట్ కంప్లీట్లీ. సో ఈ వ్యక్తిని నేను నమ్మొచ్చు. మేబీ వాళ్ళ పర్సనాలిటీ మాకు నచ్చొచ్చు, వాళ్ళ యొక్క క్యారెక్టర్ మాకు నచ్చొచ్చు, వాళ్ళ యొక్క నేచర్, బిహేవియర్, ఇవన్నీ మనకి నచ్చి మనం ఏం చేస్తాం, వాళ్ళతో మనం ఒక రకమైనటువంటి బాండింగ్ ఏర్పాటు చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తాం అనమాట. సో ఇలాగా ఫ్రెండ్స్ అనేటువంటి వాళ్ళు మనకి చాలా హెల్ప్ అవుతుంది మన లైఫ్లో. ఓకే, లెట్స్ ఆస్క్ చిన్న వీరేష్. చిన్న వీరేష్ ఉన్నావా? చిన్న వీరేష్ ఉన్నాను సార్. నీకున్నటువంటి బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ నీ గురించి నువ్వు చెప్పుకొని, నీ బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్పు, 2 మాటలు వాళ్ళ పేరు చెప్పి, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ గురించి. నీ బెస్ట్ ఫ్రెండ్ గురించి. ఓంకార్ సార్. ఓంకార్ ఈస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఓకే, వాట్ డూ యూ లైక్ ఇన్ హిమ్? వై ఈస్ హి యువర్ బెస్ట్ ఫ్రెండ్? సార్ అర్థం కాలే. అంటే ఎందుకు ఓంకార్ నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ గా చూస్ చేసుకున్నావు? అలా సార్, నాకు ఓంకార్ అంటే ఎప్పుడు తోడుంటాడు, ఎప్పుడు సలహా ఇస్తుంటాడు, నాకు ఏమైనా అవసరం అన్నప్పుడు ఆదుకుంటాడు. ఓకే, ఇంకా అంతే సార్ నాకు తెలుసు. అంతే తెలుసా? ఇంకెవరైనా మాట్లాడతారా మీ ఫ్రెండ్ గురించి? మీ బెస్ట్ ఫ్రెండ్ గురించి మీరు ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడలే. వీరేష్ మ్యూట్ చేసుకో. ఇంకెవరైనా? నేను చెప్తాను సార్. ప్లీజ్ ఆన్సర్. సార్ నా బెస్ట్ ఫ్రెండ్ అషియా సార్. వాట్స్ ద నేమ్? అషియా. అషియా, ఓకే. అషియా సార్. స్పెల్లింగ్? ARISHYA సార్. ఓకే, అషియా, ఓకే. ఓకే, గుడ్ మ్యామ్. సో ప్లీజ్ టెల్. అన్ని విధాలా సహాయపడద్దు సార్. అన్ని విధాలంటే కొన్ని విధాలు చెప్పొచ్చు కదా. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సహాయపడద్దు సార్. గుడ్. ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడేనా? మిగిలిన టైమ్స్ లో? అర్షియా, ఏమైనా కష్టాలు వచ్చినా ఆదుకుంటాను సార్. గుడ్. వెరీ గుడ్ మా. ఇంకెవరు రెస్పాండ్ అవుతారు? సార్ నా పేరు పావని. పావని. నా బెస్ట్ ఫ్రెండ్ నేమ్ ఈజ్ జయలక్ష్మి. ఓకే, జయలక్ష్మి కూడా ఉన్నట్టు క్లాస్ లో కదా? మేమిద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఎప్పుడు గొడవలు అవుతుంటాయి కానీ మేము ఎప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్. ఒక్క నిమిషం ఆగమ్మా. ప్రతి మేము షేర్ చేసుకుంటాం. తను నాకు హెల్ప్ చేస్తుంది, నేను హెల్ప్ చేస్తా. ఏ విషయం అయినా ఇద్దరం ఒకేలాగుంటాం. ఎక్సలెంట్, రియల్లీ జయలక్ష్మి మా బెస్ట్ ఫ్రెండ్. ఓకే. జయలక్ష్మి ఉన్నావు కదా ఇక్కడ క్లాస్ లో? హలో దిలీప్ సార్. ప్లీజ్ టెల్. సార్ మై బెస్ట్ ఫ్రెండ్ NK. Yes sir. Narendra Karthik, his full name. Okay, Narendra Karthik. Okay, my best name. అంతే కాకుండా
ఏం చేస్తాం మా ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీగా జాలీగా ఉంటాం సార్. సార్ క్వశ్చన్లు అడుగుతున్నాను. Okay. మీరు Continue. ఎలా ఉపయోగపడతారంటే Ah, మీ హెల్పింగ్ సార్. okay. ఎవరికి హెల్ప్ మీరు చేసుకుంటారా మాకి పక్క సార్ వాళ్ళకి చేస్తారా? దిలీప్ ఎన్కే దిలీప్ దిలీప్ వినిపిస్తుంది. ఆ, ఆ. అవునా చెప్పు దిలీప్ అవును. వినిపిస్తుంది. వినిపిస్తుందంట సార్. మేమంతా చాలా క్లోజ్ గా ఓకే. ఉంటాం సార్. మా ఫ్రెండ్స్ లో ఎవరికి ప్రాబ్లం వచ్చినా మేమంతా ఎత్తుకొని వెళ్తాం సార్. ఓకే. Okay. Sir, Rangan sir, you raised your hand. Anyone wants to respond from your class? Yes, sir. Yes, sir. You are responding. You want to respond? You are raising your hands. ACR and చెప్పేసి Rangan sir, you want to respond? Anyone from your class? Voice wastund sir. You have some problem, audio problem. We are just muting you because of the audio problem. So if anyone wants to respond, you may respond in the text box, chat box. So here, let us go with Acer. You raise your hands. Want to say something? ACR and చెప్పేసి మీ batch name రాస్తుంది. You raised your hand. You want to say something about your friends? Okay then. Okay. So the answers given by all of you. So especially the response from Pavani and Dilip and Veeresh. Sir. And who else? Hello. Harendra. Sir, good morning, sir. Yes, Harendra, we can hear you. Good morning. Sir, good morning, sir. Good morning, sir. Harendra, చెప్పు వినిపిస్తుంది. Sir, my friend Kasturba, sir. కస్తూరి ఏం సహాయం ఇచ్చిన ఇద్దరం బాగుంటాం సార్. ఓకే. సార్ మీ ఫ్రెండ్ గురించి చెప్పండి. మీ ఫ్రెండ్ పేరు గురించి. మీ ఫ్రెండ్ పేరు చెప్పండి సార్. చెప్తాను హరేంద్ర, చెప్తాను. చెప్పండి. Okay. We had good discussion. Thank you all. I really liked the participation. So I too have many friends, as Harendra asked me. I have so many friends. కొంచెం పెద్దవాళ్ళం కదా, ఎక్కువ మంది ఫ్రెండ్స్ సంపాదించుకోగలిగాం. నిజంగా I can personally say my best friend is like there are many, a few. I would like to mention a few names. I have Naresh as my best friend. I have Sagar as my best friend. I have Suresh. I have Maria Raj. Some friends are there like that. So these people support, help, we love, we share each other, maybe joys and sufferings, everything. Okay, be it good or bad. So be it a happy situation or a sad situation, everything we are ready to share with, just like you people do. Okay, so మేము మీలాగా ఎక్కువ పార్టీలు చేసుకోలేకపోవచ్చు కానీ అంటే దూరంగా ఉంటాం అన్నమాట, బట్ we are always connected at our heart level. Okay, so now let us see some information about friends and classmates. So before that, I'll give you some general information, and I request all the spokes also to note down this information. So dear students, all of you are supposed to make one self video. Okay, మీరందరూ కూడా ఒక సెల్ఫ్ వీడియోని తయారు చేయాలి. ఓకే, ప్లీజ్ అండర్స్టాండ్ అండ్ లిసన్ కేర్ఫుల్లీ. అందరూ ఒక రెస్పాన్సిబిలిటీ మీకు వస్తుంది అనమాట. మీరందరూ ఒక వీడియో చేయాలి. వీడియో డ్యూరేషన్ వచ్చేసి 4 నుంచి 5 నిమిషాలు మాత్రం ఉండాలి. మీరు చేయబోయే వీడియో 4 to 5 minutes. ఈ 4 to 5 minutes లో మీరు ఏం చేయాలి, ఏం చెప్పాలి అంటే, ఫస్ట్ లో మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. సెకండ్, అశోక్ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే,
సో సెకండ్ వన్, మీరు మీ గురించి మీరు చెప్పుకున్న తర్వాత మీరు ఈ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు కదా, ఈ క్లాసెస్ అటెండ్ అవుతున్నప్పుడు మీకు స్పాక్ ఎవరున్నారు, మీ స్పాక్ నేమ్ కూడా అందులో మెన్షన్ చేయాలి. ప్లీజ్ అండర్స్టాండ్, యూ హ్యావ్ టు మెన్షన్ ద నేమ్ ఆఫ్ యువర్ స్పాక్. మీకు కాలేజ్లో మీకు ఎవరైతే కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండి ఈ క్లాసెస్ మిమ్మల్ని వినిపించేటట్టు చేస్తున్నారో వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు రంగన్న సార్ ఉన్నారు, లేదా ఎఫ్ఐఎం సార్ ఉన్నారు, సో నిన్న మనకి కాంతరావు సార్ వచ్చారు, వీళ్ళని మనకి స్పాక్స్ అనమాట. సో మీ స్టూడెంట్స్ వీడియోస్ చేస్తున్నప్పుడు వాళ్ళ గురించి చెప్పుకున్న తర్వాత మీకు అక్కడ ఇన్ఛార్జ్గా ఈ క్లాసెస్ పరంగా మీకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వాళ్ళ సార్ పేరు కూడా మీరు చెప్పాలన్నమాట. చెప్తూ మీరు ఏ బ్యాచ్లో క్లాస్ వింటున్నారు, సో మీరందరూ ఈ బ్యాచ్లో క్లాస్ వింటున్నారు కాబట్టి మీరు బ్యాచ్ 5 కింద వస్తారనమాట. సో మీరు బ్యాచ్ 5లో క్లాసెస్ వింటున్నారు, మీకు స్పాక్గా ఈ సార్ ఉన్నారని చెప్పేసి చెప్పాలి. ఇది అయిపోయిన తర్వాత మీరేం చేయాలని అంటే, ఈ వీడియో మనకి అవుతున్నటువంటి ఈ కోర్స్ మీద, సో మార్నింగ్లో మనకి 2 సెషన్స్ అవుతున్నప్పుడు పర్సనల్ డెవలప్మెంట్ మీద ఒక క్లాస్ అవుతుంది, తర్వాత మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఇంగ్లీష్ మీద అవుతుంది కదా. సో ఏం చేయాలంటే, మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఏదో ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ గురించి మీరు మాట్లాడాలన్నమాట. మీకు ఉన్నటువంటి ఆ 4 నిమిషాలు 5 నిమిషాల సమయంలో మీకు ఏదో ఒక టాపిక్, చూస్ ఎనీ టాపిక్, అందరూ ఒకే టాపిక్ తీసుకోవద్దండి. సో ఈ విషయంలో స్పాక్స్ అందరూ కొంచెం ఈ విషయాన్ని చూస్తారని అనుకుంటున్నాను. సో మీకు నచ్చినటువంటి టాపిక్ని మీరు తీసుకొని ఆ టాపిక్ గురించి మీరు మాట్లాడాలి. సో దీని గురించి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు నేను చెప్పినటువంటి వర్క్ మీద ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు యూ కెన్ రేజ్ యువర్ డౌట్స్. సో ఇంకొకటి ఏంటంటే, ఈ వీడియోస్ అందరూ చేయాలి, కాలేజ్ నుంచి ఒకటి కాదు, ప్రతి ఒక్కరూ చేయాలి. మీరు చేసినటువంటి వీడియోని మీ కాలేజ్ స్పాక్ ఉన్నారు కదా, మీ కాలేజ్ స్పాక్ ఆ సార్కి మీరు సబ్మిట్ చేస్తే ఆ సార్ అవన్నీ కూడా కలెక్ట్ చేసి మనకు ఒక లింక్ క్రియేట్ చేస్తారు అనమాట డ్రైవ్ లో. ఆ డ్రైవ్ లో మీరు అప్లోడ్ చేస్తే వాటిని సంజయ్ రిపీట్ సార్. ఓకే, ఐ రిపీట్, అందరూ ఒక్కొక్క వీడియోని తయారు చేయాలి. ఆ వీడియోలో ఫస్ట్ మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. మీ పేరు, ఏం చదువుతున్నారు, ఏ కాలేజీలో చదువుతున్నారు, ఏ డిస్ట్రిక్ట్. అది అయిపోయిన తర్వాత మీరు ఏ బ్యాచ్లో ట్రైనింగ్ తీసుకున్నారు, ఈ పర్సనల్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ మీద ఏ బ్యాచ్లో మీరు ట్రైనింగ్ తీసుకున్నారు. ఓకే, సో మీరు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీకు ట్రైనింగ్ స్కూల్లో కాలేజ్లో ఎవరు స్పాక్గా ఉన్నారు, ఏ సార్ మీకు లేదా ఏ మ్యామ్ మీకు కాలేజ్లో ఈ క్లాసెస్ వినడానికి మీకు ఎప్పుడు మానిటర్ చేస్తున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను నేమ్స్ మెన్షన్ చేశాను, సో ఎఫ్ఐఎం సార్ అని, తర్వాత కాంతరావు సార్ అని, రంగన్న సార్ అని చెప్పేసాను. సో అలాగా ప్రతి కాలేజ్ నుంచి కూడా మనకు ఒక స్పాక్ ఉన్నారు, వాళ్ళ పేరు మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేసిన తర్వాత మనం డిస్కస్ చేస్తున్నటువంటి ఈ టాపిక్స్, పర్సనల్ డెవలప్మెంట్ టాపిక్స్ మీద ఏదో ఒక టాపిక్ తీసుకొని మీరు ఆ టాపిక్ మీద మాట్లాడాలి. సో ప్రిఫరబుల్లీ ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నించండి. ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంకా బాగుంటుంది. అలాగని చెప్పేసి మీరు భయపడిపోయి ఆపొద్దు. someone share the screen. ఓకే, సో ఇంగ్లీష్లో మాట్లాడితే బాగుంటుంది. ఒకవేళ అది మీకు కష్టం అనిపిస్తే గో అహెడ్ విత్ తెలుగు, బట్ ప్రిఫరబుల్లీ ఇంగ్లీష్ చేయడానికి ప్రయత్నించండి. సో చెప్పాను కదా, 4 నుంచి 5 నిమిషాలు. సో చివరిలో కూడా మీరు ఆ టాపిక్ గురించి మాట్లాడుతూ ఆ టాపిక్ వల్ల మనం ఏమి నేర్చుకున్నాము, మిగిలిన వాళ్ళు ఏం నేర్చుకోవాలి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రాపర్గా టాపిక్ని ఇంట్రడ్యూస్ చేయండి, ఆ టాపిక్ గురించి కొన్ని విషయాలు చెప్పండి, టాపిక్ని ఎండ్ చేయండి. 5 నిమిషాలు అంటే చాలా పెద్ద వీడియో వస్తుంది, ఏంటి 5 నిమిషాలు అని అనుకోవద్దు. సో ఇదేమ్మా సంధ్య గారు, హ్యావ్ యూ గాట్ ఇట్? Is it clear now? Yeah, thank you. So I request all the sparks to take it and to motivate your students, to inspire them. And as soon as you get one, please share with us. వచ్చిన వెంటనే మాకు షేర్ చేస్తే మనం దాన్ని ఇక్కడ ప్లే చేద్దాం, మన క్లాసెస్ రెగ్యులర్ క్లాసెస్లో ప్లే చేద్దాం. సో మిగిలిన వాళ్ళు, ఇంకా భయపడుతున్న వాళ్ళు ఏం భయం లేకుండా చేయడానికి కూడా అది మనకి మోటివేషన్ కింద కూడా ఉపయోగపడుతుంది. సో ఎవరైతే త్వరగా చేసేస్తుంటారో యూ సబ్మిట్. ఓకే, నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ క్లాస్.
we are discussing friends and classmates. So friends classmates వీళ్ళు డిఫరెన్స్ ఏంటి, వీళ్ళు మనకి మన లైఫ్లో ఎలా ఉంటారు, ఎలా ఉపయోగపడతారు, తర్వాత వీళ్ళ వల్ల మన లైఫ్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడు నేర్చుకుంటాం అనమాట. శాంసంగ్ unnecessarily don't share your screen. అక్కడ షేర్ అని ఉంటుంది, మీరు ఊరికే షేర్ కొట్టద్దు శాంసంగ్. మనం ఇక్కడ ఏ ఆప్షన్ పెట్టినా అవన్నీ ఉపయోగపడతాయి, యూజ్ అవుతాయి. ఓకే, లెట్ us స్టార్ట్ ద టాపిక్. సార్ ఎప్పటికల్లా చేయాలి సార్ వీడియో అనేది? ఎనీ డేట్ అంటే ఇప్పటికల్లా చేయాలి ఐ విల్ టెల్ యూ ద డెడ్ లైన్. స్టూడెంట్స్ కూడా ఇప్పుడు సెలవులు ఒకటి వస్తున్నాయి కదా సార్, సో వాళ్ళకి ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉండకపోవచ్చు. సో అలాంటప్పుడు వీళ్ళు ఈ రోజైనా రేపైనా సరే అంటే మీరు ఆ టైంలో వీళ్ళు చేయించేస్తారు స్టూడెంట్స్ తోటి. అండ్ దెన్ మీన్ వైల్ అందరూ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వాలా? ఇఫ్ నాట్ ఒక్కొక్కరు ఏదైనా టాపిక్స్ తీసుకొని మాట్లాడచ్చా? అందరూ ఓన్లీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ టాపిక్స్ అని తీసుకొని మాట్లాడచ్చా? అందరూ సెల్ఫ్ ఇంట్రడక్షన్ తో స్టార్ట్ చెప్తున్నాను మ్యామ్. సో అందరూ ఒకసారి వినండి, అందరూ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేయాలి, చెప్పాలి. ఎందుకంటే మనకి కీ పాయింట్స్ అది. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే ఇట్ విల్ నాట్ బి మోర్ దెన్ 1 minute. మీ గురించి మీరు చెప్పుకోవడం అంటే అది 1 minute అంటే. సార్ లాస్ట్ లో థ్యాంక్ యూ ఇంకేమైనా నేను చెప్పాను కదా ఉన్నాయా లాస్ట్ లో? లాస్ట్ లో దేర్ ఇస్ నథింగ్ మ్యామ్. అంటే ఆ టాపిక్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ టాపిక్ వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడింది అది విన్న తర్వాత మిగిలిన వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అని వాళ్ళ సెల్ఫ్ వ్యూ ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో ఐ లెర్న్ దిస్ వన్ ఫ్రమ్ టాపిక్ అండ్ ఐ వాంట్ యూ టు లెర్న్ టు ప్రాక్టీస్ దిస్ వన్ అని చెప్పేసి వాళ్ళు చెప్పొచ్చు. ఇక మనకి ఇక్కడ 3 days హాలిడేస్ వస్తుంది కాబట్టి మ్యామ్ హాలిడేసేనా? ఇస్ ఇట్ ఇంటిమేట్ చేస్తాం సార్ వాళ్ళ కాలేజ్ కి. అందుకనే. సో ఒకవేళ హాలిడేస్ అయితే మీరు హాలిడేస్ అని చెప్పట్లేదు దయచేసి. ఒకవేళ క్లాస్ ఉంటే రేపు హాలిడే అనుకొని చెప్పేస్తారని చెప్పేసి మళ్ళీ మీరు మా గురించి చెప్పకండి. సో ఏంటంటే ఈ 3 days హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ అవకాశం ఉంటే మీరు ఇప్పుడే చేసేయండి. సో అక్కడ మ్యామ్ మనకి షేర్ చేస్తున్నారు ఒకసారి. సో ఇక్కడ కాలేజ్ నేమ్, మీ పేరు ఫస్ట్. ప్లీజ్ సార్ స్టూడెంట్ నేమ్ అండ్ దెన్ కాలేజ్ నేమ్, వాళ్ళ యొక్క స్పాక్ నేమ్ చెప్తూ ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే వాళ్ళ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఏంటనేది, వాళ్ళు ఏం చదువుతున్నారు చెప్పుకుంటూ వాళ్ళు ఏం టాపిక్ ఏదైనా చెప్పాలనుకుంటే ఆ టాపిక్ అని పిక్ చేసుకుంటారు. దాని గురించి ఒక 4 నుంచి 5 నిమిషాలకు మాట్లాడి లాస్ట్ లో థ్యాంక్ యూ చెప్పేసి థ్యాంక్ యూ ఫర్ ఇంకేమైనా మనం మెన్షన్ చేద్దామా అని. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ యూఆర్ అవర్ బిగినింగ్ విత్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, కాలేజ్ నేమ్, డిస్ట్రిక్ట్, బ్యాచ్ నెంబర్. మ్యామ్ ఈస్ మై వాయిస్? yes sir. తర్వాత స్టూడెంట్ స్పాక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు అది మెన్షన్ చేస్తాం. అదైన తర్వాత వాళ్ళు ఏ టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నారో ఆ టాపిక్, ఏ టాపిక్ గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నారో ఆ టాపిక్ పేరు చెప్తారు. ఆ టాపిక్ గురించి కొంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అండ్ కన్క్లూజన్, ఆ టాపిక్ ని నీట్ గా కంక్లూడ్ చేయాలి. Sir, can you give me any sample videos? అంటే మేము శాంపుల్ వీడియోస్ బేస్ చేసి ఆ టాపిక్ మాట్లాడరు, ఇంకేదో టాపిక్స్ తీసుకుంటారు, కానీ ఇలా మాట్లాడాలి అనేసి తెలుస్తుంది. శాంపుల్ వీడియోస్ ఇద్దాం మ్యామ్. మేబీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వి విల్ షేర్. ఒకవేళ అంటే ఇప్పుడు వీళ్ళు ఈ ఫార్మాట్ బట్టి అంటే మనం చూడాలి కదా శాంపుల్ వీడియోస్, కొంచెం టైం అంటే పట్టచ్చు. మీ యొక్క ప్రీవియస్ స్టూడెంట్స్ ఎవరైనా చేసి ఉంటే వీళ్ళకి ఇస్తే అంటే ఆ యొక్క సేమ్ అదే చేసిరు, జస్ట్ దే యూస్ టు అవేర్ ఆఫ్ ఇట్ ఎలా చేయాలి అనేది, బికాజ్ దే ఆర్ న్యూ టు దిస్ We రైట్? have ma'am, we have.
Okay. Yeah, we have those videos, but now I think I have to collect from the drives, ma'am. So it will take time to collect it. Only that I find it difficult. ఓకే స్టూడెంట్స్ ఒకసారి ఎగ్జాంపుల్ కి చూడండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, ఐఎమ్ ఎల్ సుగ్నా and my college name is Government Junior College, Nellore District, and my SPOC name is Shamla Rao. And coming to my self introduction అనేసి మీ యొక్క గురించి చెప్తారు. మీ యొక్క ఎక్కడ ఉంటున్నారు, మీ యొక్క సిబ్లింగ్స్ గురించి. సిబ్లింగ్స్ అంటే మీ యొక్క అన్నదమ్ములు ఇంకా చెల్లెళ్ళ గురించి చెప్తారు, ఇంకా డాడీ గురించి వీళ్ళందరూ చెప్పుకుంటూ. అండ్ దెన్ టుడే ఐ వాంట్ టాక్ ఆన్ ది టాపిక్ ఎయిర్ పొల్యూషన్ అనేసి ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడుతూ ఫైనల్లీ కంక్లూజన్ ఇస్తారు. అండ్ ఫైనల్లీ ఐ వాంట్ టు కంక్లూడ్ దిస్ అనేసి మీకు ఏదైతే ఎయిర్ పొల్యూషన్ ఎలా తగ్గించాలనుకుంటున్నారో దాని గురించి కంక్లూజన్ ఇవ్వండి. కంక్లూజన్ ఇచ్చేసి థ్యాంక్ యూ చెప్పండి. సరే ఇలా ఓకేనా? Yes, ma'am. So ikkada just I want to add some points here. So what ma'am said is fine and good example for you all. So while you are thanking, it would be better you thank the government of APSSDC on the board of intermediate especially, you know. సో ఇవన్నీ వాళ్ళు మీకు ప్లాన్ చేశారు కాబట్టి వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్తే బాగుంటుంది. ఆ థ్యాంక్స్ అవన్నీ యాడ్ చేయండి. ఓకే. సో ఇక్కడ టాపిక్ మీరు సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు మనం పర్సనల్ డెవలప్మెంట్ కింద ఏ టాపిక్స్ అయితే మాట్లాడుకుంటున్నామో ఆ టాపిక్ ఏదైనా తీసుకొని దాన్ని ఇంగ్లీష్లో మాట్లాడండి. అప్పుడు మనకి ఏమవుతుందంటే వీఆర్ కనెక్టింగ్, వీఆర్ ఏబుల్ టు కవర్ బోత్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, రెండు మనకు కవర్ అవుతాయి అన్నమాట. ఓకే. సో టాపిక్స్ అనేటువంటిది మీరు చూస్ చేసుకునేటప్పుడు బయట టాపిక్స్ ఏవి చూస్ చేసుకోవద్దండి. మనం డిస్కస్ చేస్తున్నటువంటి టాపిక్స్ ని మాత్రమే చూస్ చేసుకోండి. Can you tell a few topics related to personality development? Because talks are very rare. వాళ్ళకి కరెక్ట్గా గుర్తు రాదు. అందరు స్టూడెంట్స్ అందరితో చేయించాలంటే వాళ్ళు కొంచెం ఇబ్బంది అవుతుంది. మనం రోజు క్లాస్ లో వింటున్నాం కదా మ్యామ్. సో మన క్లాస్ ఏవైతే వింటున్నారో అవి ఇప్పుడు సపోజ్ మనం ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటున్నాం. సో మనం ఫ్యామిలీలో మనం ఏ రకమైనటువంటి పర్సనాలిటీ మనం గెయిన్ చేయొచ్చు, లేదంటే అంటే మనం ఇంతవరకు నేర్చుకుంటున్నటువంటి ఆ టాపిక్స్ ఏదైనా వాళ్ళు మాట్లాడచ్చు. ఇప్పుడు మనం ఈ రోజు మనం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గురించి తెలుసుకున్నాం కదా మ్యామ్, లేదా ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్, ఈ టాపిక్ ని తీసుకుని వాళ్ళు మాట్లాడచ్చు అనమాట. సో ఫస్ట్ సెషన్ లో మనం డిస్కస్ చేస్తున్నటువంటి ఏ టాపిక్ గురించి అయినా సరే మీరు మీ వీడియో చేయొచ్చు. ఓకే. మనం డిస్కస్ చేయని టాపిక్స్ గురించి కాకుండా మనం డిస్కస్ చేస్తున్న వాటి మీద చేయండి. దట్ విల్ బి బెటర్ అండ్ దట్ విల్ బి ఎఫెక్టివ్. ఇస్ దట్ ఫైన్ మ్యామ్? డౌట్స్ మన ఇద్దరికి అంటే వాళ్ళు అడగారు సార్, అందుకని వాళ్ళు అడిగి ఏదైతే బోర్లో ఉంటుందో అది కూడా నేనే అడిగేస్తున్నాను సార్ మీకు. అలానే ఉండాలి, మనం అలానే ఉండాలి. సో వాళ్ళకి ఇంకా థాట్ కూడా రాదు. ఇంకా ప్రతి ఒక్కటి నేను అడుగుతూ ఉంటే మీరు సాల్వ్ చేస్తూ ఉంటారు సార్. బికాస్ స్టూడెంట్స్ ఆర్ ఫీలింగ్ somewhat nervous to ask you. Yes ma'am. Don't feel nervous to ask me. You can text me if you cannot ask me. Okay. అమ్మాయి ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది, ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా బుక్ మీద రాసుకోండి, మీకు తెలుస్తుంది. ఇది కొంచెం త్వరగా చేసేయండి. One school mentioned that my voice is not clear, ma'am. Is it true? No sir, it is audible sir, clear gaane undi. Okay ma'am, thank you. And then meanwhile sir, it's my suggestion, వీళ్ళకంటే ఒక శాంపుల్ వీడియో ఏదైనా ఇస్తే అంటే వీళ్ళకి కొంచెం తెలుస్తుంది. ఓకే, ఇలా స్టార్ట్ చేయాలి, ఇలా మొదలు పెట్టాలి, ఇక్కడ ఈ ఒక టాపిక్ దగ్గర ఇలా టాపిక్ అని చెప్పాలి, ఇక్కడ కంక్లూజన్ ఇవ్వాలి ప్రతి ఒక్క టాపిక్ కి. And then we have to say thank you ending of the section and say if it possible, because already నేను ఇక్కడ ఒక శాంపుల్ గా ఇక్కడ చెప్పాను సార్. మోస్ట్లీ పీపుల్ క్యాన్ నో దిస్ డే. అండ్ మీన్వైల్ మీరు ట్రై చేయండి. ఓకే సార్, నేను మీకు షేర్ చేస్తాను మ్యామ్. We will use that. Mostly I have given you complete brief introduction about this, ఎలా చేయాలి అనేది. If you have any doubts, మీ యొక్క స్పాక్ ఆర్ ప్రిన్సిపల్స్ తోటి మీకు కాల్ చేపిస్తే I used to let them know how to prepare your video. సో బ్యాచ్ నేమ్ కూడా మెన్షన్ చేయమని చెప్పండి. స్టూడెంట్ నేమ్, కాలేజ్ నేమ్ దగ్గర బ్యాచ్ నేమ్ కూడా పెట్టమనండి, లేదా స్పాక్ దగ్గర బ్యాచ్ నేమ్ పెట్టమనండి.
సో బ్యాచ్ 5 అని పెట్టాను మనం. ఓకే సార్. సార్ మనకి ప్రస్తుతానికి మనం ఒక డెడ్ లైన్ అని పెట్టుకోలేదు సార్. రంగన్న సార్, ఏ స్టూడెంట్ అయితే మనకి చేసి ఇచ్చేస్తారో ఏంటంటే మనకి పంపిస్తే మనం దాన్ని డెడ్ లైన్ అనగా మన యొక్క పొంగల్ హాలిడేస్ నే సార్. పొంగల్ హాలిడేస్ మనకు 3 రోజులు ఉంటాయి. ఈ యొక్క 3 రోజుల్లో చేసేయాలి. ఆల్మోస్ట్ బాగా కొంచెం ట్రై చేయండి సార్. ఇఫ్ నాట్ లెట్ us extend the time. If students చేయకపోతే let us extend the time. Okay sir, I will stop my screen. మీకు క్లాస్ అంటే స్టార్ట్ చేసేయండి. ఇంకేమైనా డౌట్స్ అయినా రైజ్ అవుతాయి సార్ స్టూడెంట్స్ మైండ్ సెట్ కి రిగార్డింగ్ ఎనీథింగ్? బికాస్ ఆల్మోస్ట్ ఐ హావ్ కవర్డ్. అందుకని ఇక్కడ ప్రతి ఒక్కటి ఇలా నోట్ చేసుకొని మరి ఇక్కడ పెట్టాను, విజిబుల్ చేశాను. లెట్ us see మ్యామ్, వాళ్ళు చేస్తున్న వాళ్ళకి ఏమైనా కొత్త డౌట్స్ రావచ్చు అప్పుడు యా సార్. ఓకే సార్. ఓకే సార్, ఐ విల్ స్టాప్ మై స్క్రీన్. ఓకే. yes ma'am. So imagine that you have seen your friends or classmates after a long gap. ఓకే, చాలా రోజుల తర్వాత మీరు మీ ఫ్రెండ్స్ని కానీ క్లాస్మేట్స్ని కానీ కలిస్తే హౌ డు యూ ఫీల్? మీరు ఎలా ఫీల్ అవుతారు? హౌ డు యూ ఫీల్? ఎనీవన్ వాంట్స్ టు రెస్పాండ్? ఇమ్మీడియట్లీ యూ ప్లాన్ గెట్ టుగెదర్, రైట్? చాలా రోజుల తర్వాత కానీ చాలా సంవత్సరాల తర్వాత కానీ మన ఫ్రెండ్స్ని కలిసినప్పుడు మనం ఎంతో హ్యాపీ ఫీల్ అవుతాం. అండ్ రియల్లీ వీ వాంట్ టు బీ విత్ దెమ్. వీ ప్లాన్ గెట్ టుగెదర్. వాళ్ళతో కలిసి ఉండాలి, మన ఫ్రెండ్స్ అందరినీ కలిసి పిలవాలి, అందరం కలిసి ఒక దగ్గరికి వెళ్ళాలి. మేబీ ఏ డిన్నర్, వీ ప్లాన్ ఏ డిన్నర్ లైక్ దట్. ఏదోనా మనం కొత్తగా చాలా ఆనందంగా ఆ క్షణాలు గడపాలని చెప్పేసి మనం చాలా ఫీల్ అవుతూ చేయాలని అనుకుంటాం అన్నమాట. దెన్ ఐ ఆస్క్డ్ యూ ఆల్రెడీ హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ and you people responded well with your names, with the name of your friends. Okay, so meeku unnatuvanti mee best friend names chepparu and what makes them your best friend annu kuda chepparu anamata. So vallu meer enduku mee best friend ga anukuntunnarante maybe the way you are comfortable with them. వాళ్ళతో మీరు ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటున్నారు, మీరు ఎలా ఉండాలనుకుంటారో అలా ఉండగలరు. వాళ్ళతో మీరు ఏమైతే షేర్ చేయాలనుకుంటారో వాటిని నమ్మకంగా షేర్ చేసుకోగలరు. మీరు ఏమైనా చెప్పినా వాళ్ళ మీ దగ్గర ఉంచుతారు అన్న విషయం మీలో ఉంటుంది. సో మీకు కష్టం వచ్చినా మీ సంతోషం వచ్చినా వాళ్ళు అందులో షేర్ చేసుకుంటారు కాబట్టి మీరు వాళ్ళని మీ బెస్ట్ ఫ్రెండ్గా అనుకుంటారు. సో యూ మే హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్ విచ్ యూ మే నాట్ ఫీల్ లైక్ షేరింగ్ టు యువర్ ఫ్యామిలీ, రైట్? సో టు whom do you share with? With whom do you share with? Ashok, Suresh, Sandhya, people raise your hands. Any doubts from your side? Please don't raise your hands unnecessarily. If you have a doubt only, you raise your hand. అక్కడ రైజ్ హ్యాండ్ అని ఉంటుంది, ఆప్షన్ మీరు నొక్కితే నాకు ఇక్కడ కనిపిస్తుంది ఇలాగా మీరు చేయెత్తినట్టు. నేను అప్పుడు మిమ్మల్ని చూసి మీకు ఏదైనా డౌట్ ఉందేమని అడగాల్సి వస్తుంది అనమాట. సో రైజ్ హ్యాండ్ అని ఉంది కదా అని చెప్పేసి ఆప్షన్ మీరు ప్రతిసారి టచ్ చేయకండి, అది మీ చేయనెత్తదు. మీకు ఏదో డౌట్ ఉందని చెప్పి నాకు చూపిస్తుంది అనమాట. సో ఒకవేళ నేను మీకు దానికి రెస్పాండ్ అవ్వకపోతే చాట్ బాక్స్లో పెట్టండి, వీ విల్ సీ అండ్ వీ విల్ రెస్పాండ్. సో ఓకే, సో యూ మే హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్ విచ్ యూ మే నాట్ ఫీల్ లైక్ షేరింగ్ టు యువర్ ఫ్యామిలీ. సో మన లైఫ్లో మనకి కొన్ని సమస్యలు రావచ్చు, లేదా కొన్ని వాట్ ఎవర్ ఇన్సిడెంట్స్. అవి మనం ఏం చేస్తామంటే మన ఫ్యామిలీ మెంబర్స్తో మనం షేర్ చేసుకోవాలి అనుకోలేము అనమాట. వాళ్ళతో షేర్ చేసుకుంటే ఇంకేదైనా వాళ్ళు బాధపడతారనో, లేకపోతే ఇంకేదైనా లేదా మిమ్మల్ని తిడతారనో ఏదో ఒక కారణంతో మనం వాళ్ళతో చెప్పుకోలేం. సో అప్పుడు అటువంటి విషయాల్ని మనం ఎవరితో పంచుకుంటాం? సో హూమ్ డూ యూ షేర్ విత్? ఆల్ దోస్. ఎవరితో పంచుకుంటాం మనం? సో మనం మన యొక్క ఫ్రెండ్స్తో ఎవరితోనే పంచుకోవచ్చు. సో ఇఫ్ యూ హ్యాడ్ నాట్ బీన్ టు స్కూల్, వాట్ డూ యూ డూ ద నెక్స్ట్ డే ఆఫ్టర్ గోయింగ్ టు స్కూల్? ఏం చేస్తారు? లాక్డౌన్ అయింది, మేబీ 9 months, మేబీ 8 months or 6 months యూ హ్యావ్ బీన్ అట్ హోమ్, ఇంటి దగ్గర ఉన్నారు. సో కాలేజెస్ రీఓపెన్ అయ్యాయి నవంబర్ మంత్లో, వెళ్ళారు. సో వెళ్ళగానే వాట్ ఈస్ యువర్ రియాక్షన్? అంతగా వెళ్ళాలని ఏమనిపిస్తుంది మనకి? మనల్ని ఏది డ్రైవ్ చేస్తుంది? చదువుకోవాలన్న తపనేనా? ఇంకా ఏమైనా ఉంటాయా? మేబీ వీ వాంట్ టు మీట్ అవర్ ఫ్రెండ్స్, మేబీ వీ వాంట్ టు ఇంతకాలం ఇంట్లో ఉన్నాం కదా, బోర్ కొడేస్తుంది, కాలేజ్కి వెళ్ళాలి, నేర్చుకోవాలి అన్నటువంటి తపన. సో ఆల్ దీస్ థింగ్స్
ఈజ్ టుడే ఏ స్పెషల్ డే టు యూ? ఈ రోజు ఏదైనా స్పెషల్ ఉందా నీకు? ఇఫ్ సో వై? వాట్ మేక్స్ ఇట్ స్పెషల్ డే? సో వీటన్నిటికీ ఆన్సర్స్ మనం చూసుకుంటే the day what makes it special, the people with whom we feel very comfortable to share with is our friends. మనలాగా మనల్ని ఆనందంగా మన డేని స్పెషల్ డేగా చేయటానికి మన ఫ్రెండ్స్, మన క్లాస్మేట్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. మేబీ యూ కెన్ డూ ఇట్ ఫర్ టుమారో. రేపటికి చేయొచ్చు. సారీ. సో ఫ్రెండ్షిప్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్షిప్. మనకున్నటువంటి అన్ని అనుబంధాల్లో కల్లా స్నేహం అన్నటువంటిది చాలా విలువైనది, ప్రాముఖ్యమైనది. సో అది మీరు అగ్రీ అవుతున్నారా లేదా? అయితే ఎందుకు అవుతున్నారు రీజన్స్, అవ్వకపోతే ఎందుకు అవ్వటం లేదన్నది రీజన్స్. హూ ఈజ్ ఎ ఫ్రెండ్? ఫ్రెండ్ అంటే ఎవరు? సో యూ ట్రై టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ ఫర్ టుమారో సెషన్. సో మీనింగ్ ఆఫ్ ఫ్రెండ్ చూద్దాం. మీనింగ్. So friend is the one who is attached to another by affection or esteem. Okay, by affection, anuragam, no, apyayata. So you are connected to someone by affection. Maybe the way they treat you. వాళ్ళు నిన్ను ట్రీట్ చేసే విధానం, వాళ్ళు నిన్ను చూసుకునే విధానం, వాళ్ళు నీతో మాట్లాడే విధానం, వాళ్ళు నీకు ఇచ్చేటటువంటి విలువ. సో ఇవన్నీ ఒకరితో నువ్వు అటాచ్ అవ్వడానికి సహాయపడితే, నువ్వు ఎవరితో అయితే అటాచ్ అయ్యావో వాళ్ళే మనకి ఫ్రెండ్ గా తయారవుతుంటారన్నమాట. స్టేజెస్ ఆఫ్ ప్రోగ్రెషన్ ఆఫ్ ఫ్రెండ్షిప్. ఎవరితో కూడా మనం చూసిన వెంటనే ఫ్రెండ్స్ అయిపోం, అవునా? సో ఎలాగా ఒక వ్యక్తి ఫ్రెండ్ లాగా అయ్యేటటువంటి ఆ ప్రోగ్రెషన్ చూడండి. స్టేజెస్ ఆఫ్ ప్రోగ్రెషన్ ఎలా తయారవుతాం. సో ఫస్ట్ మనం ఎవరైనా చూస్తున్నప్పుడు దే ఆర్ లైక్ స్ట్రేంజర్స్. స్ట్రేంజర్స్ అంటే మనకి ఎవరో తెలియదు అనమాట. అపరిచిత వ్యక్తిలాగే ఉంటాడు ఫస్ట్ లో. మనం చూడగానే మనకి ఇప్పుడు మన ఫ్రెండ్ అవ్వచ్చు, కానీ ఫస్ట్ లో వాడు మనకి ఒక అపరిచితుడు. అంటే విక్రమ్ కాదు, మళ్ళీ అపరిచితుడు. యు ఆర్ హీ ఈస్ సమ్వన్ హూ ఈస్ నాట్ నోన్ టు యూ. నీకు తెలియని వ్యక్తి అనమాట. అక్వైంటెన్స్. సెకండ్ స్టెప్ ఏంటంటే అక్వైంటెన్స్. ఐ నో ఆఫ్ యూ. అక్వైంటెన్స్ అంటే ఐ నో ఆఫ్ యూ అంటే నీ గురించి నాకు కొంత తెలుసు. క్యాజువల్ ఫ్రెండ్ తెలుసు, ఇంకొంచెం తెలుసు. క్లోజ్ ఫ్రెండ్ చూడండి అక్కడ. క్లోజ్ ఫ్రెండ్ అంటే ఐ అండర్స్టాండ్ యూ. క్లోజ్ ఫ్రెండ్ అన్న దాని అర్థం ఏంటి? నిన్ను నేను అర్థం చేసుకోగలను. సో చాలా విషయాలు మన ఫ్రెండ్స్ అంటారు కదా, ఐ కెన్ అండర్స్టాండ్ యూ అని అంటారు. అంటే ఏంటి? ఐ కెన్ దట్ మీన్స్ క్లోజ్ ఫ్రెండ్. నెక్స్ట్ వీ హ్యావ్ ఇంటిమేట్ ఫ్రెండ్. సో ఇంటిమేట్ ఫ్రెండ్ రిఫర్స్ టు సమ్వన్ హూ ఈస్ కనెక్టెడ్ టు సోల్. కనెక్షన్ బిట్వీన్ ద హార్ట్స్. ఇట్ ఈస్ సో లవింగ్ రిలేషన్షిప్. చాలా బాగా క్లోజ్ అనమాట. ఆత్మీయ బంధం అది. Okay, what is it? It is a relationship based on soul. Okay, so see that stages of progression. తర్వాత మనం డిస్కస్ చేసి అడుగుతాను, చెప్పుకోవాలి మనం. So first we meet like a strangers, then we become acquaintance, then there is casual friend, close friend, intimate friend. Okay, so సో మీనింగ్ ఆఫ్ అ క్లాస్మేట్. క్లాస్మేట్ అంటే ఏంటి చూద్దాం. క్లాస్మేట్ ఇస్ అ ఫెలో మెంబర్ ఆఫ్ అ క్లాస్ అట్ స్కూల్, కాలేజ్ ఆర్ యూనివర్సిటీ. సో మనతో పాటు స్కూల్లో కానీ, మనం చదివిన క్లాస్లో చదివి ఉండాలన్నమాట. స్కూల్లో కానీ, కాలేజ్లో కానీ, యూనివర్సిటీలో కానీ మనతో పాటు కలిసి చదివినటువంటి వాళ్ళని మనం క్లాస్మేట్స్ అంటాం అనమాట. సో అగైన్ ప్లీజ్ డోంట్ థింక్ యువర్ సీనియర్స్ అండ్ జూనియర్స్ డు నాట్ బికమ్ యువర్ క్లాస్మేట్స్. నీకంటే ముందు సంవత్సరం చదువుతున్న వాళ్ళు కానీ, నీ తర్వాత సంవత్సరం చదువుతున్న వాళ్ళు కానీ నీ క్లాస్మేట్స్ అవ్వరు. నీతో కలిసి నువ్వు చదువుతున్న కోర్స్ చదివితేనే, నువ్వు చదువుతున్నది చేస్తేనే వాళ్ళు అవుతారు అనమాట. ఓకే, దెన్ వీ హ్యావ్ కెన్ యువర్ ఫ్రెండ్స్ ఓన్లీ బీ యువర్ క్లాస్మేట్స్. ఈ క్వశ్చన్ నేను అడిగాను, కెన్ యువర్ ఫ్రెండ్స్ ఓన్లీ బీ యువర్ క్లాస్మేట్స్ అంటే నీ ఫ్రెండ్స్ అంటే నీ క్లాస్మేట్స్ మాత్రమేనా? నీ ఫ్రెండ్స్ అందరూ నీ క్లాస్మేట్స్ అయి ఉండాలా? నీ ఫ్రెండ్స్ అందరూ నీకున్న క్లాస్మేట్స్ అయి ఉండాలా అని అంటే ఆన్సర్ ఇస్ నో. మన ఫ్రెండ్స్ మన క్లాస్మేట్స్ మాత్రమే కావాల్సిన పని లేదు. వీ కెన్ మేక్ ఫ్రెండ్స్ ఎనీవేర్ ఫ్రమ్ ద వరల్డ్. ఎక్కడి నుంచి అయినా మనం స్నేహితుల్ని పొందగలం. నాట్ ఆల్ ఫ్రెండ్స్ ఆర్ క్లాస్మేట్స్.
మనకున్న ఫ్రెండ్స్ అందరూ మన క్లాస్మేట్స్ కాదు, అండ్ నాట్ ఆల్ క్లాస్మేట్స్ ఆర్ ఫ్రెండ్స్. సేమ్ పాయింట్. సో వీ మేక్ ఫ్రెండ్స్ ఫ్రమ్ క్లాస్మేట్స్, వర్క్ ప్లేసెస్, నేబర్స్. సో మనకున్నటువంటి స్నేహితుల్ని మనం చదువుతున్నటువంటి క్లాసెస్ని బట్టి, మనం చదువుతున్నటువంటి క్లాస్లో కానీ, లేదా వర్క్ ప్లేస్, మీరు ఫ్యూచర్లో ఎక్కడైనా వర్క్ చేస్తారు, సో అక్కడ కానీ, లేదా నైబర్స్, ఇరుగు పొరుగు వాళ్ళు. సో ఇలాగా ఆ యొక్క ప్లేసెస్ నుంచి మనం ఫ్రెండ్స్ని పొందగలం, చూడగలం. So we have, as I said, no friends. We can have friends from our own classmates. We can have friends from workplace. You work together, so you become friends. You can have friends from your neighbors. So evening, మీరు వాళ్ళతో కలిసి మాట్లాడటం, వాళ్ళతో కలిసి you spend some time. So ఇవన్నీ ఉంటాయి కాబట్టి it will be a good one. Okay. So role of friends in our lives, important point to learn. So friends మనకి ఏం చేస్తారు? They help you move forward. మనం లైఫ్లో ముందుకు వెళ్ళడానికి వాళ్ళు సహాయపడతారు. You never have to worry about a good friend leaving you behind. ఓకే, సో మీ ఫ్రెండ్ నిన్ను ఎప్పుడు వదిలేస్తాడు అని చెప్పేసి కూడా మనం వరీ అవ్వక్కర్లేదు. They are always going to be your number one cheerleader, as they always help you to move forward. సో ఎప్పుడు కూడా దే ఆర్ ఆల్వేస్ గోయింగ్ టు బి యువర్ నెంబర్ వన్ చీర్ లీడర్. నిన్ను ఎప్పుడు ఆనందింపు చేయటానికి, నిన్ను ఎప్పుడు సంతోషంగా ఉంచడానికి వాళ్ళు ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు అన్నమాట. సో దట్ ఈస్ ఎ ఫ్రెండ్. ఎ గుడ్ ఫ్రెండ్ లిసన్స్ టు యూ. నువ్వు చెప్పేది వింటాడు సహనంగా, నువ్వు చెప్పేవన్నీ కూడా వింటాడు. అంటే నువ్వు చెప్పేవి ఇంకొకటి చెప్పేవాడు కాదు, మళ్ళా నువ్వు చెప్పేవిని తన దగ్గర పెట్టుకొని తను దాని గురించి ఏదైనా చేయగలిగితే వాడు ఫ్రెండ్ అంట. సో ఇప్పుడు ఏదైనా నీకున్న సమస్య నువ్వు చెప్పుకున్నావు, అది మీరు డిస్కస్ చేసుకోవాలి. సో ఎవరికైనా మీరు చెప్పాలి అని ఇద్దరు అనుకుంటే చెప్పొచ్చు. అనుకోకుండానే నీ గురించి నిన్ను బ్యాట్ చేయడానికి ఇంకొకరి దగ్గర చెప్పారు అనుకోండి, లేదా నీ వీక్నెస్ ఇంకొకరు తెలియచేసారు అనుకోండి, నీ ప్రమేయం లేకుండా, దెన్ హీ ఈస్ నాట్ అ బెస్ట్ ఫ్రెండ్ టు యూ, రైట్? సో మన యొక్క విషయాలు, మన యొక్క కన్సర్న్స్, మన యొక్క బాధలు మనం ఏదైనా మన ఫ్రెండ్స్కి చెప్తున్నామని అంటే అది విని అర్థం చేసుకొని ఓకే వాళ్ళ దగ్గర పెట్టుకోవాలన్నమాట. సో లిసనింగ్ అంటే ఇట్స్ లైక్ యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ హియర్ అండ్ లిసన్. హియర్ ఇంగ్లీష్లో హియర్, HEAR, హియర్, లిసన్. సో రెండు కూడా, హియర్ అంటే వినటం, లిసన్ అంటే ఆలకించడం. అంటే రెండింటికి డిఫరెన్స్ మనం చూస్తే ఏంటంటే హియరింగ్ అనేది జస్ట్ యూ హియర్, బట్ లిసనింగ్ విత్ హార్ట్, ఇట్ ఈస్ మచ్ మోర్ దాన్ హియరింగ్. లిసనింగ్ అంటే పూర్తిగా అనమాట వినటం, వాళ్ళని అర్థం చేసుకోవడం, ఆ విషయానికి మనం ఏదైనా చేయగలిగితే చేయటం, మన యొక్క ఇంటర్వెన్షన్, మన యొక్క పార్టిసిపేషన్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అది లిసనింగ్. సో మీ ఫ్రెండ్ మీకు లిసనింగ్, ఇఫ్ హీ ఈస్ లిసనింగ్ టు యూ, ఇట్ మీన్స్ హీ స్పెండ్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్ విత్ యూ. ఓకే, మీ ఫ్రెండ్ మీ మాటలు ఇఫ్ హీ ఈస్ గివింగ్ యూ ఈస్ ఇయర్, ఇట్ మీన్స్ హీ హ్యాస్ అ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ యూ. సో దే ఆల్వేస్ మేక్ యూ స్మైల్. మనల్ని ఎప్పుడు కూడా నవ్వించడానికి, మనం ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండటానికి సహాయపడతారు. ఏ గుడ్ ఫ్రెండ్ ఈస్ గోయింగ్ టు ఆల్వేస్ బీ ఆనెస్ట్ విత్ యూ. నీతో ఎప్పుడు నిజాయితీగా ఉండటానికి ప్రయత్నిస్తాడు. సో దట్ ఈస్ అ గుడ్ ఫ్రెండ్, దట్ ఈస్ అ ట్రూ ఫ్రెండ్. సో రోల్ ఆఫ్ క్లాస్మేట్స్. క్లాస్మేట్స్ ఏం చేస్తారు? క్లాస్మేట్స్ ఆర్ ద పీపుల్ విత్ హూమ్ టీనేజర్స్ స్పెండ్ అ లాట్ ఆఫ్ దే టైమ్ ఎట్ స్కూల్ ఆర్ కాలేజ్. సో క్లాస్మేట్స్ ఎవరు? మన రోజులో 8 గంటలు నిద్రపోతాము, 8 గంటలు మన క్లాస్మేట్స్తో కూడా స్పెండ్ చేస్తాం, అవునా? కాలేజ్ అవర్స్ కానీ, స్కూల్ అవర్స్ కానీ, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో లాట్ ఆఫ్ టైమ్ వీ స్పెండ్ విత్ పీపుల్. సో ఎక్స్పీరియన్స్ ఆఫ్ కమ్యూనికేటింగ్ విత్ పియర్స్ ఈస్ వైటల్ ఫర్ ఫ్యూచర్ లైఫ్. బికాస్ ఆఫ్టర్ స్కూల్ దే విల్ లివ్ ఇన్ అడల్ట్ వరల్డ్ అండ్ బిహేవ్ విత్ అదర్ హౌ దే లెర్న్ టు డూ ఎట్ స్కూల్. సో క్లాస్మేట్స్ అని అంటే వీళ్ళతో మనం చాలా ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేస్తాం అన్నమాట. సో వీళ్ళతో మనం మాట్లాడినటువంటి మాటలు, వీళ్ళతో మనం గడిపినటువంటి క్షణాలు మన జీవితాన్ని, భవిష్యత్తు జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి అన్నమాట. సో స్కూల్ లైఫ్లో కానీ, కాలేజ్ లైఫ్లో కానీ మనం వీళ్ళతో ఉన్నప్పుడు, వీళ్ళతో ఉండి మనం నేర్చుకున్నటువంటి విషయాలు, వీళ్ళతో ఉండి మనం షేర్ చేసుకునే విషయాలు మనకి మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి, లేదా మనకు మన ఫ్యూచర్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి మనం ఎప్పుడు మంచి ఫ్రెండ్స్ని, మంచి క్లాస్మేట్స్ని కలిగి ఉండాలన్నమాట. సో దే అబ్జర్వ్ ఎవ్రీ వన్ కేర్ఫుల్లీ. క్లాస్మేట్స్ అంటే ఏంటి?
దే అబ్జర్వ్ ఎవ్రీవన్. ఓకే, అందరిపైన వాళ్ళ కన్ను ఉంటుంది అనమాట. హెల్ప్ ఇఫ్ సంబడి నీడ్స్ హెల్ప్. క్లాస్మేట్స్గా మీరందరూ మీ క్లాస్లో ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే చేయాలనుకుంటారు అనమాట. దే స్పై ఆన్ అదర్స్. మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి చూస్తూ ఉంటారు అనమాట. అవునా కాదా? మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి. దే గివ్ గుడ్ కాంపిటీషన్ టు యూ. నీకు మంచి పోటీని ఇస్తారు. ఓకే, క్లాస్మేట్స్ అంటే మంచి పోటీ ఇస్తారు అనమాట. నెంబర్ 1 ర్యాంక్ నీకు వస్తుందా నాకు వస్తుందా, స్పోర్ట్స్లో నువ్వు ఫస్ట్ నేను ఫస్ట్, లేదా సింగింగ్లో నువ్వు ఫస్ట్ నేను ఫస్ట్, స్పీచ్ నువ్వు ఇస్తావా నేను ఇస్తాను, నేను నీకన్నా బాగా చెప్తానా నువ్వు నాకన్నా బాగా చెప్తావా. సో ఇలా ప్రతి దానిలో కూడా వాళ్ళు మనకి కాంపిటీషన్. అదే విధంగా మీ క్లాస్మేట్స్ అందరూ వీడియో మేకింగ్ లో కూడా కాంపిటీషన్ ఉండండి. నేను బాగా చేస్తాను, నువ్వు బాగా చేస్తావు, నాకన్నా ఎవరైనా బాగా చేస్తారేమో చూస్తానని చెప్పేసి ఒక కాంపిటీషన్ తో రావాలి. సో హూ ఈస్ ద వన్ దట్ యు ఆర్ క్లోజ్ విత్? మీరు ఎవరితో చాలా క్లోజ్గా ఉంటారు? మీ యొక్క ప్రాబ్లమ్స్ని, మీ యొక్క జీవిత అనుభవాల్ని ఎవరితో మీరు షేర్ చేసుకుంటారు? ఓకే, నెక్స్ట్, who is the one that studies in your same class at school or college, etc.? They are your classmates. Okay, can your friends only be your classmates? Okay, no, what is the role of your friend in your life? What is the role of a classmate in your life? So ఇవి మనం ఈరోజు డిస్కస్ చేసాం. మనం ఇందాకలా previously I gave you some kind of assessment for you to do tomorrow. ఓకే, ఇది మీరు రేపు చేసుకొని రావాలని చెప్పాను కదా. డూ యూ హ్యావ్ ఎనీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ హు ఆర్ స్టిల్ స్ట్రాంగ్ టుడే? చిన్న స్నేహితులు, ఇప్పటి వరకు మీరు అదే స్ట్రాంగ్ బాండ్ కలిగి ఉన్నారా? వాళ్ళ పేర్లు మెన్షన్ చేయండి, వాళ్ళ గురించి చెప్పండి. రేపు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం ఇది. సో డూ యూ మేక్ ఫ్రెండ్స్ ఈజీలీ? నువ్వు ఇతరులతో ఆ స్నేహభావాన్ని త్వరగా చేసుకోగలవా? ఇతరులని నీ మిత్రులుగా త్వరగానే చేసుకోగలవా? సో వాట్ మేక్స్ డిఫరెంట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ఫ్యామిలీ? ఓకే, వాట్ మేక్స్ ఫ్రెండ్స్ డిఫరెంట్ ఫ్రమ్ ఫ్యామిలీ? ఫ్యామిలీ నుంచి ఫ్రెండ్స్కి ఏ రకమైనటువంటి తేడా ఉండొచ్చు? ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి ఉన్నటువంటి తేడా. ఓకే, సో ఫ్రెండ్షిప్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్షిప్. డూ యూ అగ్రీ? ఫ్రెండ్షిప్ అంటే అన్నిటికంటే చాలా విలువైనటువంటి అనుబంధం. దాన్ని అంగీకరిస్తున్నారా? అంగీకరిస్తే ఎందుకు? అంగీకరించలేకపోతే ఎందుకు? హూ ఈజ్ ఎ ఫ్రెండ్? గివ్ మీ యువర్ డెఫినేషన్. సో హూ ఈజ్ ఎ ఫ్రెండ్ అన్నదానికి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. దీని ఆన్సర్ నాకు ఎలా కావాలంటే, మీరు టీచర్స్ డే రోజు చూసి ఉంటారు కదా, టీచర్ అనేసరికి టీ ఫర్ ట్రూత్ఫుల్నెస్, ఈ ఫర్ ఎఫిషియన్సీ, ఏ ఫర్ యాటిట్యూడ్, సి ఫర్ కరేజ్ ఆర్ చియర్ఫుల్నెస్. అలా చెప్తామా? యాక్రోనిమ్స్ అంటారు అనమాట, వాటిని యాక్రోనిమ్స్ అంటారు. ఓకే, అలాగనే ఫ్రెండ్కి కూడా మీరు ఎఫ్ ఫర్ ఒక క్వాలిటీ రాయండి, ఆర్ ఫర్, ఐ ఫర్, ఈ ఫర్, ఎన్ ఫర్, డి ఫర్. ఓకేనా? అర్థమైందా ఇది వర్క్ ఎలా చేయాలో? ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ యాక్రోనిమ్ లా కావాలి. యాక్రోనిమ్ అంటే ఈ పదంలో ఉన్నటువంటి ప్రతి అక్షరాన్ని, ఆ అక్షరాన్ని ఫస్ట్ లెటర్ గా పెట్టుకొని ఒక పదం తయారు చేయాలి. ఇప్పుడు నేను టీచర్ అని చెప్పిన దానికి టీ ఫర్ ట్రూత్ఫుల్నెస్. Okay, fifth question. Naveen asked me for fifth question response. Fifth question అన్నటువంటిది యాక్రోనిమ్ లాగా ఆన్సర్ కావాలి. యాక్రోనిమ్ అంటే ఫ్రెండ్ అన్నటువంటి ఆ వర్డ్ లో 6 లెటర్స్ ఉన్నాయి. ఈ 6 లెటర్స్ కి 6 వర్డ్స్ కావాలి. ఎఫ్ తో ఒక వర్డ్, ఆర్ తో ఒక వర్డ్, ఐ తో ఒక వర్డ్, ఈ తో ఒక వర్డ్, ఎన్ తో ఒక వర్డ్, డి తో ఒక వర్డ్ కావాలన్నమాట. ఈ వర్డ్స్ మీ ఫ్రెండ్స్ ని క్వాలిఫై చేయాలి, మీ ఫ్రెండ్స్ గురించి మాట్లాడాలన్నమాట. సో నేను టీచర్ గురించి చెప్పినట్టు మీరు మీ ఫ్రెండ్ గురించి చెప్పాలి. సో వీ విల్ డిస్కస్ ఇట్ టుమారో, హౌ దే ఆర్ గోయింగ్ టు ఎఫెక్ట్ అవర్ లైఫ్స్. వాళ్ళు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తారు ఏంటి అన్నది మనం రేపు క్లాస్లో చూద్దాం. ఓకే, సో ఎనీ డౌట్స్ ఆన్ ద క్లాస్ ఫర్ టుడే? ఏమైనా డౌట్స్ ఉన్నాయి? మధ్యలో ఎక్కువ మంది నో అని పెట్టారు, మీరు ఎందుకు నో పెట్టారు నాకు అర్థం కాలేదు. యా, ఓం నమః శివాయ. ఓకే, నో డౌట్స్, ఫైన్. Okay then people, ma'am, over to you. Even doubts unna kuda please note down and come. Tomorrow we will begin early and we will discuss. Okay sir. Yes ma'am. మా అటెండెన్స్ షీట్ అనేది మీరు ఫిల్ చేసేస్తే ఇనఫ్ అండి. మళ్ళీ నాకు ఎక్సెల్ లో డౌన్లోడ్ చేసి సెండ్ చేయక్కర్లేదు. ఇట్స్ ఆటోమేటికల్లీ సేవ్ అయిపోతుంది గూగుల్ షీట్స్ లోని.
ఆల్రెడీ నేను ప్రిన్సిపల్స్ కంటూ మీటింగ్ అనేది పెట్టి మరి నేను ఆల్రెడీ మీకు చెప్పాను. నో నీడ్ టు సెండ్ ఎక్సెల్ టు మీ. మీరు అక్కడ టైప్ చేస్తే ఆటోమేటికల్లీ సేవ్ అనేది అయిపోతుంది. నో నీడ్ టు సెండ్ ఎనీ ఎక్సెల్. ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం. There is no voice, ma'am. అంతే సార్, ఇంకేం లేదు సార్. ఆల్మోస్ట్ వీళ్ళు ఫిల్ చేస్తున్నారు Okay, ma'am. సార్. Okay. వీళ్ళు ఏదైనా డౌట్స్ అడిగితే నేను మీకు ఇంటిమేట్ చేస్తాను సార్. ఏవైనా దేనికి సంబంధించిన వీడియోస్ కి దేనికైనా మోస్ట్లీ ఐ సరే విల్ సాల్వ్ దోస్ డౌట్స్. ఇఫ్ ఎనీ అదర్ ఐ విల్ ఆస్క్ యూ. Sure, ma'am. Sure, sir. Always welcome. ఓకే సార్. టుమారో క్లాస్ ఉందా లేదంటే ఐ విల్ ఇంటిమేట్ యూ ఇన్ యువర్ కాలేజ్ అండ్ స్పాక్స్. ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక గ్రూప్ లో ఇంటిమేట్ చేస్తాను. సో దట్ దే విల్ లెట్ యూ నో. By afternoon 12 p.m. I will intimate. Okay, sir. Meeting end పెట్టేద్దామా? Yes, ma'am. Yes, ma'am.